ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు జూరాల నుంచి తీసుకుందామని అంటే ఎవడా మీకు చెప్పినాడు జూరాల నుంచి చిన్నారెడ్డి నీకు తలకాయ లేదు తల ఆడబెట్టుకుంటాం అని చిన్నారెడ్డిని తిట్టి అడిగిపోయాడు. జూరాల అనేది హెడ్ కృష్ణానది జలాలు మొట్టమొదట అలంపూరు జూరాల దగ్గర ఎంటర్ అయినట్టే తెలంగాణకు తీసుకుంటే శ్రీశైలంలో బ్యాక్ వాటర్స్ లో పోతిరెడ్డిపాడో లేకపోతే రాయలసీమనో ముచ్చమర్రో తీసుకోవడానికి అవకాశమే లేకపోతుండే. ఈరోజు జూరాలలో ఎంటర్ అయిన కర్ణాటక నుంచి వచ్చిన నీళ్లు అలా తిరిగి రాయలసీమకు పోయి మళ్ళీ తెలంగాణకు వస్తున్నాయి. అక్కడి పోగానే వెనకటికి నంద్యాల ఘాట్లో దారి దోపిడీ చేస్తాం, లారీల లోడ్ పోతూనే ఉంటుంది, లారీ చిన్న పోతూనే ఉంటాయి, పైనుంచి సంచులు మాయమైతేనే ఉంటాయి. ఇవాళ రాయలసీమ లిఫ్టు పోతిరెడ్డిపాడు ఇవాళ ముచ్చమరి ఆ ప్రాంతానికి పోయిన నీళ్ళు అక్కడికక్కడనే మాయమైపోతున్నాయి. ఎక్కడ పోయినా తెల్లారిలో చూసే వరకాలు ఏమి కనిపిస్తలేవు. రాత్రి చూస్తే శ్రీశైలం నిండుకుంటుంది, తెల్లారి వరకాల కాలి కుండలాగా కనిపిస్తుంది. దీనికి కారణం పోతిరెడ్డిపాడు కదా, నువ్వు చేసిన కుంపటి కదా. రాయలసీమ లిఫ్ట్ నీ ఇంట్లోనే జీవో తయారైంది కదా. ముచ్చమరి చంద్రబాబు నాయుడు కడుతుంటే మూసుకొని కూర్చున్నది నువ్వే కదా. ఏదన్నా మేము వచ్చినాక ప్రారంభించిన ప్రాజెక్టు ఉందా? ఈరోజు ఇటు కృష్ణా బేసిన్ కృష్ణా మొత్తం కొలగొట్టిరు వాళ్ళు, అదే ఊపు మీద గోదావరి బేసిన్కి వచ్చింది. ఈ 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది. ఈ 10 ఏళ్లలోనే కదా ఈ దుర్మార్గం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్నో సమైక్య పాలకులు మనకు అన్యాయం చేసిరని ఓకే, 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు, నీళ్ళు ఆగుతలేవు, అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో కింద నీళ్లు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు. సరిగ్గా చూడు, రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు. వాళ్ళు వీళ్ళు కాదు, చంద్రశేఖరరావు గారు చెప్పారు 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా, సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది, మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి ఏంది ఇట్లా చెప్తున్నాడు అని ఆయన తయారవుతాడు. అందుకే మీడియా మిత్రులారా, ఈరోజు స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా మనందరం ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది. ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం, అంబికా దర్బార్ బత్త అన్నట్టుగా ఉన్నది. వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్లు పంపకాలు చేసుకుంటే అధికారం నీకు నీళ్లు నాకని. అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు. అందరినీ కలుస్తాం, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎట్లా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే, ఇది మనం గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు. మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. కాబట్టి మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. 3000 మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. మా తెలంగాణకు 1500 టీఎంసీలు వస్తే 1,50,00,000 ఎకరాలకు మేము నీళ్లు అందించుకోగలుగుతాం. మా తెలంగాణలో పంటలు పండించుకుంటాం. మీకు మాకు ఎలాంటి సమస్యలు ఉండవు. వ్యక్తులుగా కాదు, ఇది 2 సంస్థలు, 2 రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల ప్రజల ప్రయోజనానికి కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి ఇదే, శశపిషలు లేవు. కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఒత్తిడితోటి నువ్వు ఎన్నిసార్లు తప్పించుకుంటావో నీ ఇష్టం. తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. రేపు సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళడానికి మాకు టైం ఉంది. కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినాం, ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి మీరు కూడా మాతో పాటు రండి. సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతామని మా మంత్రి గారు ఆల్రెడీ విజ్ఞప్తి చేసిండ్రు. వారిని కూడా మాతో కలిసి రావాల్సిందిగా, తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.
రాహుల్ గారు, మీకు యూనివర్సల్ వాటర్ లాస్ మీరు ఒకసారి చదువుకోండి. యూనివర్సల్ వాటర్ లాస్ ప్రకారం పరివాహక ప్రాంతం వాడుకున్న తర్వాతనే దిగువ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి. నెంబర్ 1. దిగువ ప్రాంతాలలో ఉన్న పరివాహక ప్రాంతానికి నీళ్లు సరిపోయిన తర్వాతనే ఇంకొక బేసిన్కు నీళ్లు తరలించాలి. ఈరోజు గోదావరి బేసిన్లో ఉన్న ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకుండా ఇతర బేసిన్లకు తరలించడానికి వీల్లేదు. పాయింట్ నెంబర్ 1. ఇట్లాంటి వాదన వల్లనే ఈ వాదనలు వితండవాదంగా మారే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసము, నిర్వహణ కోసము, వివాదాల పరిష్కారం కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అని పెట్టినరు. అందులో ఆఫీసర్స్ కమిటీ ఉంది, మినిస్టర్స్ లెవెల్ కమిటీ ఉంది, యూనియన్ మినిస్టర్ నేతృత్వంలో ముఖ్యమంత్రుల కమిటీ ఉన్నది. ఈ ప్లాట్ఫామ్లలో ఎక్కడ చర్చించకుండా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మీరు ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వకుండా ఆ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మా అభ్యంతరాలను మాకు లేఖ రాసి మా అభ్యంతరాలను తీసుకున్న తర్వాత ఆ అభ్యంతరాలను నివృత్తి చేసినాకనే ముందుకు వెళ్ళాలి. ఈ ప్రాసెస్ నంతా ఆంధ్రప్రదేశ్ డీవియేట్ చేసి మాకు అధికారం ఉంది, మేము అధికారాన్ని చెలాయిస్తాం, మోడీ గారు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుంచే కిందికి దిగుతామని వస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్ వాదనలో బలం ఉంటే చట్టం చేసింది పార్లమెంట్, రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 saying that Godavari River Management Board has to address Godavari issues. Krishna River Management Board has to address Krishna River Management Board issues. Officers level committee, minister level committee, chief minister level headed by Jal Shakti minister. ఈ అప్రోప్రియేట్ ఫోరంలో అయినా ఎక్కడ రిజాల్వ్ కాకపోతే లీగల్ బ్యాటిల్ ఉంటుంది. ఈ అప్రోప్రియేట్ ఫోరంలలో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించకుండా సీదా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర, సీదా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గరికి అప్రూవల్ అయినాక కదా పర్యావరణ శాఖ దగ్గరికి వెళ్ళాల్సింది. ఇది అప్రూవల్ అయినాక కదా ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాల్సింది. ఇవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఆ వైపున ముందుకు వెళ్తున్నారు అని అంటే ఇందులో వాళ్ళు చేస్తున్న వాదనలో లోపం ఉందన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. ఏంది ప్రభుత్వానికి ఇప్పుడు కాదు, 60 ఏళ్ళ నుంచి వ్యూహం ఉంది. దాంట్లో భాగంగానే ఎస్ఆర్ఎస్పి వచ్చింది, శ్రీపాద ఎల్లంపల్లి వచ్చింది, అదేవిధంగా మిడ్ మానేర్ వచ్చింది, లోయర్ మానేర్ వచ్చింది. ఇవన్నీ ప్రాజెక్టులు, మంజిరా వచ్చింది, సింగూర్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇవన్నీ ప్రాజెక్టులు కట్టింది తుమ్మిడిఎట్టి దగ్గర కట్టి ప్రాణహిత వరకు, తాండూరు వరకు 160 టీఎంసీలను తరలించాలని చెప్పి గోదావరి బేసిన్ మీద కూడా మేము ప్రాజెక్టులు తెచ్చినాం. గందరగోళం ఎక్కడొచ్చిందంటే రీడిజైనింగ్ పేరు మీద 2 లక్షల కోట్లు కొల్లగొట్టి నమస్తే తెలంగాణ అని పత్రిక పెట్టిరు చూడు, అక్కడి నుంచే సమస్య వచ్చింది. టీ న్యూస్ నమస్తే తెలంగాణ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ. ఇప్పుడు హరీష్ రావు గారి యొక్క అక్కస్కు మందు లేదు, దానికి ఏం మందు లేదు. అసూయకు మందు ఉండదు, తెలుసు కదా నీకు. కడుపు మంటకు కూడా మందు ఉంటుంది కానీ అసూయకు మందు ఉండదు. అది అసూయ. అరే ఇది కూడా మేమే ఉంటే మేమే టెండర్లు పిలిస్తే ఆ కమిషన్లు మాకు వచ్చేటివి, ఇప్పుడు అవతలోళ్ళు పిలుచుకుంటారు అదెక్కడ బాయను ఇదెక్కడ బాయను అనే అసూయ. 5 నెలల నుంచి కంటిన్యూస్గా మేము రిప్రజెంట్ చేయబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెనక ముందు ఆలోచన చేస్తుంది. ఈరోజు మా ప్రయత్నాల వల్లనే ఇది ఒక కనీసం పులి స్టాప్ కామా పడ్డది. ఈరోజు మిగతా సమస్యలకు పరిష్కారం వస్తుంది. 10 ఏళ్ళు మీరేం చేసిండ్రని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు నీ ప్రాజెక్టుల అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? వాళ్ళు కట్టేది ఆపే సంగతి తీసిపెట్టు. 10 సంవత్సరాలలో నువ్వు కట్టడానికి టెండర్లు పిలిచిన 1,50,000 కోట్ల కాళేశ్వరానికి అనుమతులు ఎన్ని తెచ్చినావు? 60,000 కోట్లతో మించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎన్ని అనుమతులు తెచ్చినావు? 5 ఏళ్ళు హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నారు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కట్టింది కూలింది గదొక్కటే, అంతకుమించి ఇంకేందని ఉందా నువ్వు చూపి. మల్లన్న సాగర్లో నుంచి నీళ్ళు ఎట్లా తీసుకుంటారు? మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయని అడుగుతాడు. అసలు ఆయన తెలివితేటలు అన్నీ కూడా తిప్పి నాకే చూపిస్తున్నాడు.
ఈవెన్ గజ్వేల్కి ఇచ్చిన మిషన్ కాకతీయ అదేంది మిషన్ భగీరథలు ఇచ్చిన నీళ్లు కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి మేము నీళ్లు తెస్తే మధ్యలో బొక్క కొట్టి ఆ నీళ్లు తీసుకొని పోయి గజ్వేల్కు తాగనికే నీళ్ళు ఇచ్చింది. ఈ రోజుకి అదే పైప్ లైన్ ఉంది, అది తీసుకుపోయి చూపిస్తాపా. మోడీని కూడా మోసం చేసింది, తీసుకొచ్చి మిషన్ భగీరథలో భాగంగా నీళ్లు ఇస్తున్నామని. ఎక్కడివా నీళ్లు? గోదావరి జలాలు 2011లో మొదలుపెట్టిన గోదావరి జలాలు 2015లో పూర్తయిన తర్వాత ఆ గోదావరి జలాల నుంచి పైప్ లైన్ కు మధ్యలో పొక్క కొట్టి తీసుకొని పోయి గజ్వేల్కు తాగనికే నీళ్లు ఇచ్చిండు. ఇది నిజమా అబద్ధమా నిజ నిర్ధారణ కమిటీ చేద్దాం, హరీష్ రావు గారిని కూడా రమ్మనుండ్రి, అధికారులను తీసుకొని పోదాం, మొత్తం చూపిస్తా నేను.